పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 19 నుండి నేను చదువుతాను. ఓకేనా? 19 బైబిల్ ఉన్న వారందరూ తెరిచి చూద్దాం. ఇంకా చాలా మంది ఇప్పుడిప్పుడే వస్తున్నారు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 19 నుండి నేను చదువుతున్నాను. సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చి మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. ఒప్పుకోగలిగేది. ఇటు చూడండి, ఎవడైనా అన్యాయంగా శ్రమ పొందితే, చూడండి, అన్యాయంగా ఎవరినైనా కొడితే, అన్యాయంగా ఎవరినైనా తిడితే, అన్యాయంగా ఎవరు ఏదైనా దోచుకుంటే, వారికి ఏదైనా అన్యాయంగా వచ్చి మీద పడి నింద లేదా బాధ వేదన మీద పడితే అది ఎంత బాధ చెప్పండి. ఇటు చూడండి, మీరు అన్యాయంగా జరిగింది, అయ్యో ఎందుకు అన్యాయంగా ఇలా చేస్తున్నారా అంటాం మనం. అన్యాయంగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల, అన్యాయంగా చేసిన పర్లేదులే, వాళ్ళు చేశారేదో అయిపోయింది, తెలియదు వాళ్ళకి అని ఆ దుఃఖాన్ని సహిస్తే అది హితమగును. ఎంత గ్రేట్! అది ఒప్పుకోగలిగేది కదా. న్యాయంగా వాళ్ళు తప్పు చేస్తే శిక్షిస్తే అది వేరు, అన్యాయంగా శిక్షిస్తే వారు సహిస్తే అది ఎంత చెప్పుకోగలిగేది కదా. అవును కదా. తర్వాత చూద్దాం, మన దీన్ని ఇంకా అర్థం చేసుకోవడానికి ఇంకో వచనం కూడా ఉంది. మన తప్పిదమునకే దెబ్బలు తినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనం. తప్పిదానికి దెబ్బలు తింటావా? తింటే అది తినాల్సిందే కదా. తప్పిదానికి శిక్ష రావాల్సిందే కదా. తప్పు చేసిన దానికి శిక్ష పడాల్సిందే కదా. తప్పిదమునకే దెబ్బలు తినిన ఎడల అది మీకేం ఘనం, గొప్పతనం ఏం కాదు అది కదా. యేసుప్రభు దగ్గరికి, ఈశ్వర గొంతు మీకు వినబడుతుందో లేదో, యేసుప్రభు దగ్గరికి వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని పట్టుకొని వచ్చారు. తప్పు చేసిందా లేదా? చెప్పండి అమ్మా. ఉత్తగానే పట్టుకొచ్చారా? లేదు, వాళ్ళు చూశారు, వాళ్ళు అది రియల్, అది పట్టుకున్నారు. ఉత్తిగా వాళ్ళు రాలేదు, తప్పు చేసింది. అలా తప్పు చేస్తే రాళ్లతో కొట్టమని వాళ్ళ ధర్మశాస్త్రము చెప్తుంది. కాబట్టి ఏం చేయాలి? వాళ్ళు ఎంత తప్పు చేస్తున్నారా? నో, వాళ్ళు రైట్ వేలో ఉన్నారు. మనం ఏదో అనుకుంటున్నాం, వాళ్ళందరినీ యేసుప్రభు ఏదో చెప్పగానే వాళ్ళు రాళ్ళు పడేసిపోయారు. నో, వాళ్ళు రైట్ వేలో ఉన్నారు. వారు సరిదే చేస్తున్నారు. తప్పు చేసిన వారిని శిక్షించాలా వద్దా? సమాజంలో ఈరోజు ఊరుకుంటారా? ఎవరైనా తప్పు చేసినాడు దొరికాడు అనుకో, ఏం చేస్తారు? అది నీ సొంత వాళ్ళే, అది నువ్వే, ఒకవేళ అది నీకు ఇష్టమైన వాళ్ళే, నువ్వు బాగా అభిమానించే వాళ్ళే, నువ్వు ప్రేమించే వాళ్ళే దొరికారు, తప్పు చేసి దొరికారు. ఏం చేస్తారు? వదిలిపెట్టరు, కర్రలతో కొడతారు, బజార్లో ఈడ్చుకెళ్ళి కొడతారు, అందరి ముందు అవమానపరుస్తారు, అవసరమైతే బట్టలు కూడా బీకుతారు. ఏం చేస్తారు? గుండు గీయిస్తారు, ఇంకా కట్టేస్తారు. చేస్తారా లేదా? వాళ్ళ ఇష్టం. తప్పు చేశాడు దొరికాడు, నీ వాడు అయితే నీ వాడు కావచ్చు, నీకు ఇష్టమైనడైతే నీకు ఇష్టం, నువ్వే చాలా మంచి పేరుండొచ్చు, గొప్పదానివి, భక్తురాలు కావచ్చు, తప్పు చేసావు దొరికావు. ఏముంది? సమాజం ఊరుకుంటుందా? చెప్పండి, ఎవరైనా ఊరుకుంటారా? మీరంతా నోర్లు మూసుకొని చూస్తున్నారు, ఇంకేం చెప్పాలి మీకు? కొడతారు, ఏమైనా చేస్తారు, అవసరమైతే చంపుతారు. తప్పు చేసి తప్పిదమ్మనకు దెబ్బలు తినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము, గొప్పతనం ఏం లేదు. తప్పు చేస్తే శిక్ష పడింది అంతే. ఈడ్చికెళ్ళి కొడతారు, బట్టలు వెక్కి కొడతారు, కర్రలతో కొడతారు, కొర్రాలతో కూడా కొడతారు. అది సరిపోలేదంటే గుండు గీస్తారు, ఇంకేమో చేస్తారు, ఏదైనా చేస్తారు. కానీ మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. హల్లెలూయా. అంత కొట్టి, గుండు చేసి, బట్టలు బీకి, కట్టేసి, కొట్టి, శిక్షించి, ఇష్టం వచ్చినట్లుగా చేసిన తర్వాత తప్పు చేయలేదని తేలింది.
తప్పేం చేయలేదని తేలింది. ఏం చేస్తారు ఈ మనుషులంతా? ఏం చేస్తారు ఈ మనుషులంతా? ఏ తప్పు చేయలేదు కానీ శిక్షించారు. ఇలా ఘోరాతి ఘోరంగా కొట్టి చంపారు. ఏమంటారు? మన ఫ్లాష్ న్యూస్ వస్తూ ఉంది కదా పాపం, స్నేహితుడు సహోదరుడు కదా, అవునా? నిజమే. తప్పు చేయకుండా శిక్ష ఇష్టం వచ్చినట్లు కొట్టారు, గాయపరిచారు, రక్తం చిందించారు, ఇంకా అవమానకరంగా చేశారు. ఓకే, అది హితమగును. హల్లెలూయా, హల్లెలూయా. అది ఆయన మనలను ఇందుకొరకు పిలిచాడు. హల్లెలూయా. అదే మాట అక్కడ రాసు చూడండి. ఇందుకు మీరు పిలువబడితిరి. ఆమేన్. చేతులు చెప్పాలందరూ. హల్లెలూయా, హల్లెలూయా. ఏ తప్పు చేయకుండా శిక్ష పొందడానికి మనం పిలువబడ్డామట. తప్పు చేసి శిక్ష పొందితే లాభం? అది ఏం ఘనం, అది ఏం ప్రయోజనం? మనం చేసిన తప్పుకే ఇక పడేది. యేసేను ఈడ్చుకొని పోయారు, ఉమ్మేశారు. తూ అని ఉమ్మేసి ముఖం మీద ఉమ్మేశారు. ఊస్తారు కదా, ఉమ్మేస్తారు కదా తప్పు చేస్తారు మీద. బట్టలు ఉడికారు, గుండు చేసే బదులు తలకు ముళ్ళ కిరీటం పెట్టారు, ఈడ్చుకొని పోయారు, అవమానపరిచారు, హింసించారు, చిత్రహింస చేశారు. ఏ తప్పు చేయలేదని తీర్పు వచ్చింది అనుకో. మరి ఎందుకోసం చేశారు ఇదంతా అంటే అదే ఇక్కడ జరిగింది. నీవు చేసిన దానికి, నేను చేసిన దానికి, నీకు బదులు నాకు బదులు ఆయనే తప్పు చేయలేదు, కానీ ఆయన శిక్ష ఎందుకు పొందాడు అంటే నీవు నేను చేసిన మన పాపం కొరకు ఆయన శిక్ష అనుభవించాడు. ఎట్లాంటి శిక్ష అది అంటే, నువ్వు తప్పు చేసి దొరికితే సమాజం నేను వేసే శిక్ష కంటే మించిన శిక్ష ఆయన నీ కొరకు నా కొరకు భరించాడు. తర్వాత చదువుదాం. తర్వాత ఏముందట? క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి ఏంటి? తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ మాట గట్టిగా చెప్తాను. తన అడుగు జాడల యందు, చెప్పండి అందరు, తన అడుగు జాడల యందు నడుచుకొనుటకు మాదిరి. యేసుప్రభు ఏంటో తెలుసా? మనందరికీ మాదిరి. ఆయన శిలువ మరణం, ఆయన శిలువ బలియాగం, ఆయన పొందిన శిక్ష మనందరికీ మాదిరి. తన అడుగు జాడల్లో, ఎవ్రీ ఫుట్ స్టెప్ ఆఫ్ క్రైస్ట్. క్రిస్టియన్ షుడ్ ఫాలో ఎవ్రీ ఫుట్ స్టెప్ ఆఫ్ క్రైస్ట్. తన అడుగు జాడలలో మనము నడిచినట్లు. ఆయన ఎట్లా నడిచాడో ఆయన అడుగుల్లో అడిగేస్తూ నడవడానికి మనకు మాదిరి ఉంచిపోయాడు. ఆయన తన అడుగుల్లో అడుగు వేస్తూ నడవడమే క్రిస్టియన్ లైఫ్, క్రైస్తవ జీవితం. క్రైస్తవ జీవితం యొక్క రహస్యం ఏంటి అంటే ఫాలోవర్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తును వెంబడించేవాడు, క్రీస్తు అడుగు జాడల్లో అడుగులు వేస్తూ నడిచేవాడు. అబ్బా, ఇది ఎంత సాధ్యమా? ఇది సాధ్యమా? ఇది అసాధ్యమే కదా కదా. కానీ అందుకే మనం పిలువబడ్డాం, అందుకే మనల్ని ఆయన ఏర్పరచుకున్నాడు, అందుకొరకే మనల్ని ఆయన పిలిచాడు. ఆయన తన రక్తం ఇచ్చి విమోచించి కొన్నది ఎందుకు అంటే తన అడుగు జాడలలో నడుచుటకు. ఆమేన్. గట్టిగా చెప్పండి ఆమేన్, హల్లెలూయా. నా గొంతు పోయింది, మీ గొంతుకి ఏమైంది? గట్టిగా చెప్పండి హల్లెలూయా. తన అడుగు జాడలలో నడుచుకున్నట్టుకు మనకు మాదిరిగా ఆయన ఇది ఉంచిపోయాడు. మాదిరిగా ఇది ఉంచాడు ఆయన. 23వ అధ్యాయంలో 11వ వచనంలో యోబు భక్తుడు అంటాడు, నేను నా అడుగు జాడలన్నీ అలా ఉన్నాయి అని అంటే ఇక్కడ ఉంది 23:11.
నా పాదములు ఆయన అడుగు జాడలు విడవక నడిచినవి. ఆమేన్. ఏంటంట, నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును అనుసరించి తిను. వాట్ ఏ వండర్ఫుల్ మ్యాన్ ఈస్. ఎట్లాంటి అద్భుతమైన మనుష్యుడు ఈ యోబు. చూడండి ఏమంటున్నాడు ఆయన, నా పాదములు ఆయన అడుగు జాడలు విడవక నడిచినవి, ఇటు కానీ అటు కానీ ఎటు కూడా తొలగకుండా వండర్ఫుల్ విట్నెస్, అద్భుతమైన సాక్షి. ఇంకా అప్పటికి యేసుప్రభు రాలేదు, సిలువ వేయబడలేదు, ఆయన చిత్రహింస చేయబడలేదు. కానీ నా విమోచకుడు సజీవుడు అని ఆయన ప్రవచనాత్మకంగా మాట్లాడాడు కదా. ముంగుర్తుగా ఉన్నాడు క్రీస్తు పాత నిబంధనలో ఉన్న భక్తుల్లో ముంగుర్తుగా ఉన్నాడు. ఆయన అడుగు జాడల్లో నేను నడిచి తిని. యోబు గారు ఎంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు, నేను ఆయన అడుగు జాడల్లో నడుస్తున్నాను, కుడికి కానీ ఎడమకు కానీ తిరగక నేను ఆయన అడుగులో అడుగు వేస్తూ నడిచే మనిషిని. ఎంత అద్భుతమైన మనుషుడేనా. మరి నేటి క్రైస్తవులుగా మనం ఎక్కడున్నాం? ఎవరిని ఫాలో అవుతున్నాం? ఎవరిని ఫేవరెట్? ఏ స్టెప్స్ వేస్తున్నావు? ఇటు తిరుగుతున్నావు, అటు తిరుగుతున్నావు, ఎటు తిరుగుతున్నావు? ఎవరిని వెంబడిస్తున్నావు? యోబు భక్తుడు ఆయన అడుగు జాడల్లో అడుగు వేస్తూ నడిచేవాడిగా ఆయన జీవితాన్ని సిద్ధం చేసుకుంది. అద్భుతమైన మనిషి. నిజమే, అవినీతి గల అడుగు జాడలని కీర్తనలకారు రాస్తాడు. సమయాలు లేదు కానీ ఆయన మనకు మాదిరి. యేసు చెప్పాడు స్పష్టంగా. యేసు ప్రభు తన శిష్యులను కూర్చోబెట్టి వాళ్ళందరి పాదాలు గడుగుతూ ఆ పని అయిపోయినాక యోహాను సువార్త 13:15 యోహాను సువార్త 13:15 ఎవరైనా చదవటము. యోహాను సువార్త 13:15 ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనక. యోహాను సువార్త 13:15 నేను మీకు చేసిన ప్రకారము. ఇటు చూడండి, ఆయన ఏం కోరుకుంటున్నాడంటే, నేను మీకు చేసిన ప్రకారం, నేను మీకు చెప్పండి చేసిన ప్రకారము మీరును చేయవలనని. మన మాదిరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన చేసినట్లుగా మనం చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన మనకు మాదిరి ఉంచిపోయాడు. అపొస్తలుడు పౌలు గారు పలు చోట్ల అన్నాడు మాదిరిని గురించిన అనేక విషయాలు సంఘాలకు హెచ్చరించారు. ఫిలిప్పీ సంఘాన్ని, ఎఫెసీ సంఘాన్ని మీరు మాదిరిగా ఉండాలని తెస్సలోనికే సంఘాన్ని హెచ్చరించాడు. నేను మీకు కూడా యేసుక్రీస్తుని పోలి నేను నడిచినట్టుగా నన్ను పోలి నడుచుకోండి, నా మాదిరిని అనుసరించండి అన్నాడు ఆయన. యోబు గారు తన అడుగు జాడల్లో నడిచి ఇటు అటు తిరగకుండా నేను అడుగు జాడల్లో ఉన్నాను, నడిచాను, అది సాధ్యం అని ఆయన చూపిస్తున్నాడు. యేసు ప్రభు మన మాదిరిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయనని మాదిరి. ఓకే, ఆయనని మాదిరి. ఓకే, ఇప్పుడు నేను మీకు 7 మాటలనే అలాగే గుర్తు చేసి వెళ్ళిపోతాను. చలో చెప్పి ఓకే అయిపోయింది మాటలు. రైట్ నౌ చూడండి, 7 మాటలు చెప్తున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇంకా వివరణ ఇస్తారు. నేను ఒక మాట దాంట్లో జ్ఞాపకం చేస్తాను. మొదటి మాట, యేసు ప్రభు ఏమన్నాడు? తండ్రి మీరేం చేయించున్నారో ఎరుగమా. మనం ఏం చేస్తున్నామో మనం ఎరుగుదుమా ఎరుగమా? చెప్పండి, ఇటు ఆలోచించండి. ఇక్కడ అన్న మనం ఏం చేస్తున్నామో మనం ఎరుగుదుమా ఎరుగమా? చెప్పండి. వాళ్ళని గురించి ఎరగరు. ఆ రోమీలు ఏం చేస్తున్నారో, ఎవరిని చంపుతున్నారో వాళ్ళకి తెలియదు. ఆ పరిశీలన శాస్త్రులు ఎవరిని అప్పగిస్తున్నారో వాళ్ళకి తెలియట్లేదు. వారు ఎందుకు శిక్ష విధించారో వాళ్ళకి తెలియదు. యేసు ప్రభు శిలువలో వాళ్ళని క్షమిస్తూ పలుకుతున్నాడు. ఏమంటున్నాడు? తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించు అన్నాడు. మరి మన సంగతి ఏంటి అంటున్నా, నీ సంగతి ఏంటి అంటున్నా. నువ్వు ఆయన ఎరిగిన దేవుని బిడ్డవు,
ఆయన నమ్మిన దేవుని బిడ్డవు, ఆయన రక్తంలో విమోచించబడ్డావు, నమ్మావు, బాప్తిసం పొందావు, సంఘమైనావు, క్రీస్తుని పోలి నడుచుకోవలసిన సాక్షివైనావు. ఎరగకే చేస్తున్నావా? నీకు తెలియదా నువ్వేం చేస్తున్నావో? క్షమించాలా నిన్ను? క్షమించాలా నిన్ను? అపొస్తలుడు పౌలు గారు అన్నారు, నేను ఎరగక చేసి తిని కనుక క్షమించబడి తిని అన్నారు. నిజమే, ఎరగక చేశాడు, క్షమించబడి. తండ్రి వీరు ఏం చేస్తున్నారు ఎరగారు కనుక వీరిని క్షమించమన్నాడు. ఈరోజు గుర్తుపెట్టుకో, నువ్వు కూడా ఎరగక చేస్తే క్షమాపణ దొరుకుతుంది. మరి ఎరిగి చేస్తున్నావు, ఏం చేద్దాం? ఎక్కడికి వెళ్తావు? ఏమవుతుందో తెలుసా? రెండో మాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అన్నాడు. దొంగతో ఊరికే అనలే, దొంగ హృదయాన్ని కడిగేసుకున్నాడు, మార్చేసుకున్నాడు, మారిపోయాడు, బ్రతుకు మారిపోయింది, అంతరంగం మారిపోయింది, క్రియలు ఇంకా మార్చుకోవడానికి అవకాశం లేదు. లోపల మార్పు, నిజమైన మార్పు వచ్చింది. చూచాడు యేసయ్య, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందువు అన్నాడు. నేడు కానీ రేపు కానీ నువ్వు ఆయనతో ఉంటావా? గ్యారంటీ ఉందా? దొంగకు గ్యారంటీ దొరికింది, దొంగకు గ్యారంటీ దొరికింది. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అన్నాడు. మరి నీ సంగతి ఏంటి అడుగుతున్నాను నేను. నేడు కానీ సరే, ఈరోజు పోకపోవచ్చు, రేపు కానీ, రేపు కాకపోతే మరొక రోజు కానీ ఆయనతో ఉంటావా? నీకుందా గ్యారంటీ? నిన్ను క్వశ్చన్ చేసుకోవాలి. మరి గ్యారంటీ లేదంటే ఇంకొక ఆయన అంటాడు నీతో, ఏమంటాడు తెలుసా? ఆయనతో కాదు నువ్వు ఉండేది, కానీ నాతో ఉందురా అంటాడు. ఎవరైనా ఎవడాడు పిలుస్తాడు, ఆయనతో ఉండడానికి నువ్వేం పెద్ద మారలేదులే కానీ రా నాతో ఉండు కానీ అని పిలుస్తా. నాతో కూడా ఉండు రా. కేర్ఫుల్, బీ కేర్ఫుల్. అమ్మా, ఇదిగో నీ కుమార్, ఇదిగో నీ తల్లి. ఓకే అమ్మా, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. నేటి సమాజంలో ఎట్లా తెలుసా? వీడు మాకు పుట్టలేదు, ఈ పని చేసిన ఈమె నా బిడ్డ కానే కాదు, వీళ్ళు మా తల్లిదండ్రులు తల్లి, ఈమె నా అమ్మ కాదు, ఈయన మా నాన్న కానే కాదు. ఇలాంటి స్టేట్మెంట్స్ వస్తున్నాయి సమాజం. వాడు మా కొడుకు కాదండి, ఎప్పుడో చచ్చిపోయాడు, ఎప్పుడో చచ్చిపోయింది. ఓకే, దిస్ ఈజ్ ద రన్నింగ్ మూమెంట్స్ ఇన్ సొసైటీ కదా. దీస్ ఆర్ ద మూమెంట్స్. ఇది పరిస్థితి. వాడు మా కొడుకు కాదు, ఈమె నా బిడ్డ కాదు, ఈమె నా తల్లి కాదు. యేసయ్య అంటున్నాడు, ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు. మరి ఇక్కడ ఏం వింటున్నాం? నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచితివి? అసలు ఎప్పుడన్నా నీ చేయి పట్టుకున్నాడంటావా? నువ్వు ఆయనకి చేయి ఇచ్చావా? నీ చేయి పట్టుకొని ఆయన నిన్ను నడిపిస్తున్నాడా? ఆయన అడుగు జాడల్లో నడిచేటట్లుగా ఆయనతో నువ్వు ఉన్నావా? నా చేయి నన్ను ఎందుకు చేయి విడి? ఎప్పుడు ఆయన చేయి పట్టుకొని ఉన్నాడు ఆయన, ఇప్పుడు విడిచిపెడితే ఆయన అంటున్నాడు, నా చేయి నన్ను ఎందుకు విడిచితివి అని. మరి నీ సంగతి నా సంగతి ఏంటి? మన సంగతి ఆలోచిద్దాం. అసలు ఆయన పట్టుకున్నాడా? నిన్ను ఆయన నడిపిస్తున్నాడా? ఇప్పుడు నువ్వు కోరుకో, లేదంటే హృదయం మార్చుకో, బుద్ధి మార్చుకో. ఎరిగి చేసేటువంటి ప్రతి విధమైన దోషాన్ని, పాపాన్ని కప్పి పెట్టుకోకుండా ఓపుకను విడిచిపెట్టి క్షమాపణ పొంది ప్రభుని వెంబడించు. నీ చేయి పట్టుకొని నిన్ను నడిపిస్తాడు. ఇప్పుడైనా దప్పిగొనుచున్నా. అసలు నీకు ఎప్పుడైనా దాహమైందా? ఆత్మ సంబంధమైన దాహం నీలో ఉందా? కల్వరి ప్రార్థనా మందిరంలో ఉన్న దేవుని బిడ్డవైన విశ్వాసి, ఎప్పుడైనా ఈ దాహం కొరకు నువ్వు ఒక్కరికైనా సువార్త చెప్పావా? ఒక్కరినైనా దేవుని దగ్గర నడిపించావా?
వచ్చి కూర్చొని పోతున్నావు అంతేనా? పరలోకానికి వెళ్దాం అనుకుంటున్నావా? ఆయనతో ఉందాం అనుకుంటున్నావా? నో. ప్రారంభించి ఈ రోజైనా తృష్ణ దాహం కొన్న వ్యక్తిగా నీ జీవితాన్ని మార్చుకో. ఆయన దాహం నీ ద్వారా తీర్చబడడానికి నువ్వు దప్పికొనాలి. ఆ దప్పిక, ఆ తృష్ణ నీలో రేగాలి, లేవాలి. నా ప్రభు కొరకు జీవించాలి, నా ప్రభు సువార్తను ప్రకటించాలి, నశించిపోతున్న వారికి నేను నా యేసయ్యను గురించిన ప్రేమ సువార్తను అందించాలి, నశించిపోతున్న వారి కొరకు నేనేమైనా చేయాలి అనే దప్పిక, దాహం నీలో ఉందా? సమాప్తమైంది. ఆయన చేశాడు సమాప్తం. కనీసం ఈరోజు నువ్వు ప్రారంభించు. కనీసం ఈరోజు నువ్వు ప్రారంభించు. ఆయన ముగించాడు, సమాప్తమైందని. నువ్వు ఈరోజు ప్రారంభించిన గొప్ప సంగతి. సమాప్తమైంది కాదు, ఇంకా చాలా ఉంది చేయాల్సింది. ఇంకా ఎంతో మిగిలిపోయింది. ఏమీ చేయలేదు ఇంకా. ఆయనేమో సమాప్తమైంది అంటున్నాడు, నేనేమో ఏమీ చేయలేదు ఇంకా. ఇంకా చాలా ఉంది చేయాల్సింది, ఇంకా ఎంతో ఉంది చేయాల్సింది. ఇక్కడ ఉంది నా పరిస్థితి, నీ పరిస్థితి. ఇప్పుడైనా ప్రారంభించు. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకోవచ్చు. ముందు నీ హృదయాన్ని అప్పగించు, నీ వ్యక్తిగత జీవితాన్ని అప్పగించు. అప్పుడు ఆయన అప్పగించుకున్న ద్వారా అనుగ్రహించబడిన పరిశుద్ధాత్ముడు నీలోనికి వస్తాడు, నేను నడిపిస్తాను. ఆయన అడుగుజాడల్లో నడవడానికి మన జీవితాన్ని సంసిద్ధం చేసుకుందాం. ప్రియమైన వాళ్ళని, సిలువ వేయబడిన వాడినట్టుగా యేసుక్రీస్తు మీ కనుల ఎదుట ప్రత్యక్షపరచబడితే నీ హృదయం ఘోషిస్తుంది, నీ అంతరంగం నూతనపరచబడుతుంది. నీలో దేవుడు తన పరిశుద్ధాత్మని కార్యాన్ని ఆయన జరిగిస్తాడు. నేను నీవు ఆయనకి ఈరోజు అప్పగించుకునే ఒక ప్రశస్తమైన దినం. ఎందుకంటే ఇంకేం కావాలి నీకు? నీ కొరకు చనిపోయాడు ఆయన. నువ్వు చేసిన పాపానికి శిక్ష ఆయన మీద పడింది. నువ్వు అనుకోవచ్చు, వ్యభిచారం చేయలే, దొంగతనం, ఇంకేదో పాపం చేయలే, నువ్వు పాపివంతే. నీకు రావాల్సిన శిక్ష అంతా ఆయన పొందాడు. ఆయన పొందాడు. ఎంత మంచి దేవుడు యేసయ్య. నా కోరకై మరణించే, నా పాపము భరించే, నా కోరకై మరణించే, నా పాపము భరించే, కన్న తల్లి చేర్చున్నట్లు నన్ను చేర్చున ప్రియుడు, కన్న తల్లి చేర్చున్నట్లు నన్ను చేర్చున ప్రియుడు. అందరూ మోకరిద్దాం. కన్న తల్లి చేర్చున్నట్లు నన్ను చేర్చున ప్రియుడు, కన్న తల్లి చేర్చున్నట్లు నన్ను చేర్చున ప్రియుడు. హల్లెలూయా. అందరం వలనే రెండు చేతుల ఆకాశం వైపు మనం ప్రార్థన చేసుకుందాం. ఒక్కరు మౌనంగా ఉండకుండా విన్న వాక్యాన్ని బట్టి